టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు నేనైతే సిల్క్ శారీ మూవీ టీంతో అయితే ఉన్నాను. మరి అసలు ఆ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారు, అందులో ఉండే క్యారెక్టర్స్ మనకేం చెప్పబోతున్నాయి, మనకి ఎలాంటి మూవీ చూపించి ఎంటర్టైన్ చేయబోతున్నారు, సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా మూవీ టీంతో మాట్లాడాల్సిందే. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు నలుగురు? బాగున్నారు? ఫైన్, ఎస్, ఓకే. సో ఈ మూవీ టైటిల్ గురించి నేను అడగాలనుకుంటున్నాను. సో మీకు ఐడియా ఉంటుంది కదా సార్ టైటిల్ గురించి, ఎందుకు పెట్టారు టైటిల్ అన్నది. సో నేను చాలా రేర్గా విన్నాను సిల్క్ శారీ. ఏంటబ్బా సిల్క్ శారీ టైటిల్ పెట్టారు, ఇందులో ఏం కంటెంట్ ఉండబోతుందన్న క్యూరియాసిటీ అయితే నాకు చాలా ఉంది. సో అది మీ మాటల్లో కొంచెం చెప్తే. నిజంగా చెప్పాలంటే మా డైరెక్టర్ని అడిగాను సిల్క్ శారీ అనే టైటిల్ గురించి. తను ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సో నాకు అర్థం కాలేదు. ఓకే, మీకు అర్థం కాలేదు. మీరు ఎంజాయ్ చేస్తారు మూవీ అంటే ఏదో కొంత ఒక ఆయన 10 పాయింట్స్ చెప్పుంటే మీకు ఒక 2 పాయింట్స్ అయినా అర్థమై ఉంటాయి కదా. 2 పాయింట్స్ ఏదో చెప్పాడు అంటే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా సార్, తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా, యాక్ట్ చేస్తారు కాబట్టి క్యూరియాసిటీ ఉంటుంది. బట్ అదే టైటిల్ క్యాచీగా ఉందని చెప్పి పెట్టారేమో. సిల్క్ శారీ అంటే మీరే అన్నారు కదా డిఫరెంట్గా ఉంది టైటిల్ అని చెప్పి. ఇప్పట్లో ఎలా ఉందంటే ట్రెండ్, ఏదైనా కూడా డిఫరెంట్గా చేస్తేనే జనాలకు ఎక్కుతుంది. అందరిలాగా చేస్తే జనాలు దాన్ని పట్టించుకోవట్లేదు. సో ఏదన్నా టైటిల్లో ఒక క్యూరియాసిటీ ఉంది కాబట్టి సిల్క్ శారీ ఏంటి, సిల్క్ శారీ ఏంటి, దేని అసలు యాక్చువల్గా సిల్క్ శారీ అంటే ఏంటి అన్న ఒక పాయింట్ మీద జనాలకు ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు మా డైరెక్టర్ గారు. ఓకే, సో మొత్తానికైతే ఈ సినిమా టైటిల్ గురించి హీరో గారికి కూడా తెలియదు, అంతే కదా? సరే, మరి డైరెక్టర్ని ఆయననే అడగాలి మనము. సో వెన్ కమింగ్ టు యూ, ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఓకే, your characterization, what kind of characterization you have in the movie? Actually इसमें थोड़ी ठरकी टाइप की, लाइक शी इज अ चीटर, लाइक वो चीट करती है अपने बॉयफ्रेंड से, लाइक वासुदेव एंड उनके, बट वो आपको मूवी देख के पता चलेगा. नहीं, स्टोरी पूरा नको बोलो, वो ये इसलिए मैं बोल रही हूँ, इसलिए मैं कह रही हूँ कि आपको मूवी देख के पता चलेगा. बट उसमें जो है वो आपको जब आप देखोगे कैरेक्टर उसने 3-4 मूव अपने कैरेक्टर्स वो प्ले किए हैं, जो कि वो आपको देख के पता चलेगा. एक तो उसने मीन्स वो पहले उसका बैकग्राउंड क्या रहता है, फिर उसके बाद वो बनती क्या है, कैसे बनती है, तो वो एक सस्पेंस थ्रिलर है, वो आपको देख के पता चलेगा कैसे. बट बहुत मज़ा आया था ये कैरेक्टर करने में, क्योंकि वासुदेव सर ने मुझे बहुत सपोर्ट किया था, क्योंकि I can't speak Telugu, right? Okay. So I only understand Hindi or English. So he explained me very well. Like they were very supported me. Like Vasudev sir, Koteshwar sir, even Omkar, and each and everyone is very nice. Okay. So in this movie, what kind of character you are? I'm in this movie. You will be surprised to see me. Okay. Because I don't have much scenes in the movie because, but there is a very what to say. It is there in the climax. Okay, we have to wait where the full story is gonna change. Okay. So that is the part I'm playing. Okay. Do you face any difficulties while talking Telugu in movie? One thing I'm gonna go back to Mumbai and do, you know what? I'm gonna learn Telugu. Because this language is really sweet and very nice, and I try to understand this language, what you're saying. I mean, I understand also, but I really love to speak one day. Okay. Yeah. Do you speak like some words in Telugu? Some words. Chetislona Scotch Glass. నాకు అర్థం కాలేదు సార్. అదే నాకు అర్థం కాలేదు. That's the song I have. సో సాంగ్ లో ఒక లిరిక్ ని అలా తను మీరు చెప్పండి నాకు అన్నది. ఆవిడ ఏమన్నారు నాకు చెప్పండి ఒకసారి. స్కాచ్ గ్లాస్ అన్నది ఒకటి వినిపించింది నాకు, అదొకటి అర్థమైంది. ఇంకా దానికి ముందేమన్నావు? స్కాచ్ గ్లాస్ కన్నా Chetislona. చేతిలో. ఓకే, ఫైనల్లీ అర్థమైంది.
Did I say something wrong? చేతిలోన. Okay, Chetilona. Not cheti, it's చేతిలోన. Okay. Hand. Hand. It's in the hand. Okay. I mean, I was just doing the lip sync, so I don't know Okay. the సో full thing. ఒరిజినల్ సౌండ్ మనకు అర్థం కాదు కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. What? సో వాట్ అబౌట్ యువర్ తెలుగు? I know few words Okay. like इंदुके, चेस्तुन्नी, आड़वेकु भी है ना, आड़वेकु इसमें ही है ना कि कन्नड़ में? I don't know. हाँ, और क्या है बताओ ना. Garu. गारू గ్యారా లాగా ఉన్నది అది. గారు. आड़वेकु माड़वेकु भी है. Huh? Tea disco. మాడవేకు. Tea disco. ఓకే, టీ తీసుకో. Disco. చూసారు కదా చాలా కష్టపడ్డారండి, నాకు అర్థమవుతుంది. చూడండి నాకు వీళ్ళతో సీన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు యూజువల్లీ మనకు ఆపోజిట్గా యాక్టర్ అన్న యాక్టర్స్ అని ఉన్నప్పుడు ఎవరు అన్నప్పుడు మనకు వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళ డైలాగ్ కొడితేనే మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. వీళ్ళతో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేదని మీరు అర్థం వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీరే ఇవ్వాలి, మీది మీరే ఇవ్వాలి. సో చాలా పెద్ద కష్టమే సార్ మీకు వచ్చింది, నాకు అర్థమవుతుంది. ఏంటంటే కొంచెం యాక్టింగ్ పరంగా అర్థం చేసుకుంటారు కాబట్టి కొంచెం కంప్లీట్ అయిపోయింది మూవీ. इतना तो समझ में आ गया इतना समझ में. ఓకే. సో వెన్ కమింగ్ టు యూ, ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ టు యాక్సెప్ట్? నా బిజినెస్ ఎలక్ట్రికల్ మేడం. ఓకే. ఈ మూవీలో ఫస్ట్ వచ్చారు వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు నాకు చెప్పారు ఈ టైప్ స్టోరీ ఉంది, మంచి ఉంది, పబ్లిక్ మొత్తం ఇంట్రెస్ట్ ఉంది ఈ స్టోరీలో అని ఇచ్చేస్తారు. ఐఎమ్ ఆల్సో డన్. ఓకే, మై లైన్ ఈజ్ నాట్ దిస్, మై లైన్ ఈజ్ ఎలక్ట్రికల్. ఓకే. దట్స్ వై వాళ్ళు స్టోరీ చెప్తారంటే నా ఓకే చెప్తారు అంటాను. అంతే. సో ఇంకేమీ అడగలేదు మీరు? నా ఏం అడగలేదు, వాళ్ళ దగ్గర ట్రస్ట్ పెట్టి మూవీ చేశారు అంతే. అంతే. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది సార్ మూవీలో? నా ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ 10%. 10%. ఎక్కడెక్కడ ఉందా 10%? ఎంతవరకు డివైడ్ చేస్తారు? ఎప్పుడు నా షూటింగ్లో హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెళ్ళారు, భోజనం తీసి అంతే. వెళ్ళడం 1 అవర్ ఉండడం రావడం కంప్లీట్. ఓకే. ఇంకో ఇన్వాల్వ్మెంట్ అంటే టైంకి అందరికి డబ్బులు ఇవ్వడం. ఓకే, అది మెయిన్ ఇన్వాల్వ్మెంట్. డబ్బులు టైం టు టైం ఇచ్చారు మొత్తం. ఇక్కడ ఎవరికి కూడా ఆపకుండా. యూజువల్లీ ఏంటంటే చిన్న బడ్జెట్ మూవీస్ లో డబ్బు దగ్గరనే మనీ దగ్గరనే ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం. ఎక్కడ కూడా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఇక్కడ రిలీజ్ స్టేజ్ దాకా రావడానికి కారణం సరే. ఎక్కడ కూడా దేర్ వాజ్ నో బ్యాలెన్స్ టు ఎనీవన్. ఇట్ వాజ్ వెరీ ప్రాంప్ట్ విత్ ద పేమెంట్స్. ఓకే. సో ఆ ఇన్వాల్వ్మెంట్ రైట్. సో ఇప్పుడు మీ దగ్గరికి డైరెక్టర్గా స్క్రిప్ట్తో వచ్చినప్పుడు స్టోరీ అంతా చెప్పినప్పుడు మీరు ఏ రీజన్ని బేస్ చేసుకుని ఓకే చేశారు? యాక్చువల్లీ నాకు ఇది నాగేందర్ గారు ఒక 2 years బ్యాక్ చెప్పారు. ఇది 2 years బ్యాక్ స్టోరీ చెప్పలేదు, ఇలా మూవీ ఉంది అని చెప్పారు. అంటే ఇంకా తర్వాత మళ్ళీ అంటే యూజువల్లీ మనకు వస్తుంటాయి కదా ఇలా ఉంటుందని చెప్పి. బట్ నేను కూడా తర్వాత కాల్ చేయలేదు, నేను కూడా పట్టించుకోలేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ కాల్ మీ డ్యూరింగ్ గణేష్ చతుర్థి, సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి, ఇట్లా స్టోరీ ఉంది అని అంటే సరే వెళ్ళి కలిశాను. సో చెప్పాడు దీన్ని ఇలా ఉంది స్టోరీ గురించి. చెప్పినప్పుడు ఏంటంటే క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది నాది ఇప్పటివరకు చేసిన దాంట్లో కన్నా. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏంటంటే నీకు ఎప్పుడూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వరకు నాది క్యారెక్టర్ పాజిటివా నెగిటివా అని తెలియదు. సో అది కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండ్ అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిట్యువేషన్ బట్టి జనాలు మారుతారు అన్న పాయింట్. సో మెయిన్గా ఏంటంటే నా క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. సో దాని మీద ఆ బేసిస్ మీద నేను ఓకే చేశాను. ఓకే. యా. సో ఇప్పుడు ఒక మూవీని మనం చేస్తున్నాం అంటే దానికి చాలా రకాలుగా ఆలోచిస్తాం. ఆ క్యారెక్టర్కి మనం ఫిట్టా కాదా, నేను చేయగలుగుతానా లేదా, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలుగుతానా క్యారెక్టర్లో అని. మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు? ఏం లేదు అంటే యాక్చువల్గా డిఫరెంట్ క్యారెక్టర్ అని అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఏం కాదు. సో ఇట్స్ రెగ్యులర్ క్యారెక్టరే. కానీ కాకపోతే మనం ఏంటంటే మనం రెగ్యులర్ చేసే క్యారెక్టర్ కన్నా నేను ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. అంటే చాలామంది అలాంటి క్యారెక్టర్ చేసి ఉంటారు. సో ఆ క్యారెక్టర్ని అంటే జనరల్ బేసిక్ దీనికి ప్రిపరేషన్ ఏం లేకుండే. సో నాకు అతను పాయింట్ చెప్పిన తర్వాత ఇట్ వాజ్ సింపుల్ యాక్చువల్లీ. నాట్ టూ మై క్యారెక్టరైజేషన్ ఈజ్ ఆల్సో నాట్ టూ కాంప్లికేటెడ్. దాన్ని మనము వర్కౌట్ చేసి చేయాలన్నంత కాంప్లికేటెడ్ కూడా లేదు. జస్ట్ విత్ ద ఇమోషన్స్ అంతే.
Okay. So in this story, which point you attract you most? Attract me most in this story. नहीं अभी एक्सेप्ट करे ना, you accepted this movie, so she's asking you about your characterization. I mean, how did you prepare? So what is it? Why is it you said yes to the movie? For the movie, Yes. actually, director had called me for the movie. So उन्होंने मुझे कुछ बोला नहीं था, is it love story और and all. तो I said okay for the meeting वो narration देंगे, after I will decide कि मुझे करना है कि नहीं. So जब मैं हैदराबाद आई तो उन्होंने मुझे narration दिया, मुझे narration बहुत अच्छा लगा. तो I said कि I will do it, but आप एक बार कंफर्म कर लो आपकी टीम से, कमलेश सर से, सबसे, if they will okay then I will okay. तो उन्होंने बोला ओके, तो सब ने मिलके फाइनल कर दिया. देन तो एग्रीमेंट हमारा हुआ, तो शूट पे हम गए, फिर स्टार्ट हुआ शूट. बट तेलुगु में मुझे इतना प्रॉब्लम नहीं हुआ एक्ट करने में, क्योंकि मुझे सब ने सपोर्ट किया था. इवन नागेंद्र सर, वासुदेव सर थे, तो मुझे कोई मतलब हुआ ही नहीं. आप देखोगे लगेगा ही नहीं कि वो मैंने बोला ही नहीं है. That's it. बहुत Okay. अच्छा लगा. Okay. అంటే తను చెప్పుడు అర్థం ఏంటంటే తను చేసేసింది, డబ్బింగ్ ఎవరు చెప్పిరో వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకోగలిగాను. మీకు అర్థం అవుతుంది. बोलो बोलो हिंदी में बोलो. हिंदी में बोलो, क्या बोला. చెప్పండి. नहीं अभी आप करें ना, आपका परफॉर्मेंस ओके है, आप कर दिए. हाँ. फिर उसके बाद में जो डबिंग आर्टिस्ट है ना, सो उनका हालत, हाँ वो तो so That usually was they true. usually they take 3-4 hours for a character. इतना But भी यहाँ नहीं पर मैंने जैसे 2 कि days, कुछ she took 2 days to dub for you. खाओ कसम. हाँ, कसम की नहीं, नागेंद्र से पूछो, नागेंद्र ही बोला था. मेरे में प्रॉब्लम नहीं हुई थी. 3 दिन लगा इनका डब के लिए. 3 दिन सर, देखो सर और 1 दिन बढ़ा दिया. तो मूवी भी 3 days. बट मेरा सीन्स भी देखो ना कितने हैं. 3 days लगे वो. नहीं, डबिंग आर्टिस्ट प्रोफेशनल्स रहते हैं, यूजुअली दे फिनिश ऑफ एनीथिंग, एनी बिग थिंग इन 5-6 hours. So 3 days बोल तो समझो. सर एक्स्ट्रा बजट हुआ ना सर वहाँ पर? कुछ भी. ఎక్స్ట్రా अभी బడ్జెట్. रिटर्न लेना पड़ता है. Okay. How was your experience in working this? Experience was like good. It wasn't anything like that. I'm not working in Hindi project. I'm doing a Telugu. Okay. I was not feeling like that because I knew the scene and he was very, supportive. And I didn't even give him the cue. I mean, he was. I mean, एक होता है ना actor लोगों Yes. का like the scene where you have to give the cue to the other actor, but I wasn't doing it. I mean, I feel he was. Suffering because if it was in Telugu or in Hindi, so it was much better. But then we did it nicely. Okay. And I have one dance performance in the movie, so that was like really good. And I'm very lucky that I got such a nice and catchy song, and I really loved dancing in that track. Seriously, I mean, I'm not a very good dancer, but you watch it. ఓకే. ఓకే రైట్. సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనగానే కథ మనకి ఎంతో కొంత బాగా నచ్చితేనే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వెళ్తారు, ఎందుకంటే అది డబ్బులతో పని. కొంచెం అటు ఇటు అయినా మనకి రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. సో మీకు ఏ రకంగా స్టోరీ బాగా నచ్చింది, ఏ రకంగా నమ్మకం వచ్చింది? మీరు డబ్బులు పెట్టే పర్సన్, మీకు ఎక్కడో దుక్కున్న 1% అయినా మీకు ఆ స్టోరీ నచ్చకపోతే మీరు ముందుకు రాలేరు. మేడం ఇప్పుడు నా మూవీ చేశారు, డబ్బులు వస్కరం చేయలేదు, నా పేరు వస్కరం చేశారు. ఓకే. ఫస్ట్ నా పేరు రావాలి ఇండస్ట్రీలో. డబ్బులు వస్తారా లేదా నా అదృష్టం, బట్ ఫస్ట్ టైం నా పేరు వస్తారంటే డబ్బులు ఆటోమేటిక్ వస్తారు. ఓకే, ఆ స్టోరీ మంచి ఉందో లేదో దేవుడికి తెలుసు, బట్ నా ఓన్లీ ఇండస్ట్రీలో నా పేరు రావాలి ఫస్ట్, అందుకే స్టార్ట్ చేశారు. ఓకే. ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ ప్రివ్యూ చూసారా? డూ యూ వాచ్ ప్రివ్యూ మూవీ? నో, ఎవరు చూడలేదు, No, నా I మొత్తం మూవీ watched the చూసారు. trailer. ఓకే. మీరు డైరెక్టర్ గారు చూపించారు అన్నాడు, చూపించలేదు, ఆపేశారు. ఓన్లీ డబ్బింగ్ Same మాత్రమే here. చూసాను. చూసాం, మొత్తం మూవీ చూసారు, మంచిగా ఉంది, బాగుంది, మంచి ఉంది, నచ్చింది. టాప్ ఉంది. స్మైల్ ఆల్సో వెరీ గుడ్. ఓకే. సమ్ క్యారెక్టర్లు మంచి స్మైల్ వస్తారు చూసి, ఏమి ఈ టైప్ మంచిగా ఉంది మూవీ. ఓకే. మూవీలో ఏం ప్రాబ్లం లేదు.
గుడ్. ఓకే, స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అనిపించిందో మూవీ చూసాక కూడా అలానే నా అనిపించిందా? స్క్రిప్ట్ అడగలేదు, ఓన్లీ జస్ట్ వన్ Okay. మూవీ చేయాలా, ఓకే డన్ చేయండి. మూవీ అని వచ్చారు, అంతే. మీరు మూవీ చేశారు, తర్వాత మూవీ చూసారు, అంతే. స్క్రిప్ట్లో ఏముంది, ఎవరు హీరోయిన్ ఉంది, ఎవరు హీరో నాకు ఏం తెలిసలేదు. వాళ్ళు చెప్పారు సార్ ఏ బడ్జెట్లో ఆ మూవీ చేస్తారు, నీకు మంచి పేరు తీసుకొని వస్తారు, సరే చేయండి. వాళ్ళు కర్ణాటక వాళ్ళు, నాది కర్ణాటక, అందుకే భరోసా చేశారు. ఓకే, అట్లీస్ట్ టైటిల్ గురించి అని మీకు ఏమైనా ఆ చెప్పారా? టైటిల్లో ఫస్ట్ మంచిగా ఉంది, సిల్క్ సారీ అంటే మంచి అన్ని డిఫరెంట్. టోటల్ పబ్లిక్ ఆల్సో టైటిల్ వస్తారంటే నా గెస్, क्योंकि अभी दूसरा कुछ भी नाम लगा लो कोई भी नहीं आता. సిల్క్ సారీ అంటే ఎవరు అంటున్నా ఏమో స్పెషల్ ఉంది, చూసి మూవీ ఎంత సిల్కే ఉంటుందేమో అందుకే. ఓకే, మొత్తానికి అయితే మూవీతో వచ్చారు వాళ్ళు, మీరు మూవీ చేశారు, తర్వాత మూవీ చూసారు. ఓకే, నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది మీకు? అదే మూవీ చూసారు, బట్ ఇక్కడ టైటిల్ గురించి నాకు క్లారిటీ రావట్లేదండి ఇందాక నుంచి. రైటర్ వాళ్ళు నా నాగేంద్ర వాళ్ళు డైరెక్టర్ See, చెప్తారు. silk you cannot hold it for too long. ఓకే, You know, it will go off your hand. Okay, So okay. that's the mean. Like girls are like, you know, you Silk cannot saree. hold them like Okay. silk saree. It is very difficult to manage. ఓకే. తను ఏంటంటే క్యాడ్బరీ సిల్క్ గురించి, సిల్క్ సారీ గురించి కాదు. No, not that Cadbury silk. Silk saree. I mean, I've worn the silk saree Okay. because I've done a lot of shoot, and it is very difficult to manage and wear them, and I mean, it's very difficult. Carry Any all time day. it will just We don't know at the time. yeah. Okay. So I guess the female of this movie, the character is silk saree. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక మీనింగ్ వచ్చింది, అది నాకు అర్థమైంది, అదేనా కదా? ఏమో చెప్పింది కదా, నాకు అది అంటే మీకు అప్పుడు ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారు కదా, అది దీనికి ఏమైనా మ్యాచ్ అయిందా అని? లేదు, అది వేరే డిఫరెంట్ గా మొత్తం వేరు. సో ఇక్కడికి అక్కడికి ఏం మ్యాచ్ అవ్వలేదు. లేదు, మ్యాచ్ అవ్వలేదు. పాపం తను అర్థం చేసుకోవాలి, కష్టంగా అర్థం చేసుకోవాలి. ఏదో ఒక అర్థమైనా చెప్పిందండి నాకు, సంతోషం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో థియేటర్కి ఒక ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అయిపోతుంది మనకి. సో అలాంటి టైంలో మీరు వస్తున్నారు మూవీ, ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి మీ మూవీని? ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత పెద్ద మూవీ అయినా ఏదైనా కూడా, సో మనం ఎంత పబ్లిసైజ్ చేసినా కూడా, ఏది చేసినా కూడా, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, పీపుల్ డోంట్ కమ్. అంటే పెద్ద పెద్ద మూవీస్కి అలా జరుగుతుంది, చిన్న మూవీస్కి చాలా కష్టము. సో మేము మా వంతు ప్రయత్నం మేము చేశాము. సో పబ్లిసైజ్ కూడా చేస్తున్నాం. ఇంకా జనాలు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ వస్తే ఇట్స్ నైస్ యాక్చువల్లీ, బికాస్ యూ కాంట్ ఫోర్స్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సింగిల్ థియేటర్స్ కూడా రావట్లేదు అని చెప్పి క్లోజ్ చేశారు. సో ద సిచ్యువేషన్ ఈస్ రియలీ నాట్ దట్ గ్రేట్, బికాస్ ఓటీటీ వచ్చినప్పటి నుంచి కూడా unless and until if the movie is good, people are not going and watching in theaters. Everybody want to watch at home relaxed గా. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్, బట్ ప్రయత్నం అనేది చేయకుండా మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో మా ప్రయత్నం మేము చేసాము, ఇంకా ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ గాడ్. ఓకే, why we have to watch this movie? Few reasons. Because of Preeti and क्योंकि मैं हूँ especially because I'm in this. Okay. That's why. Only because of you we have to watch. No, because of us. Okay, because of Us. All team. okay. What about content? No content? Because I'm in this. Okay. There is తనే no కంటెంట్ contact ఇచ్చింది man. అని అంటున్నది. అదే okay, same question. What? Why we have to watch your movie? Because the title of this movie, you cannot really decide what is the story. Yes. It is very. Even I was very curious when I heard this name, silk saree. Why? What is silk saree? Yeah, exactly. But if you see the character like Koteshwar Garu, Vasudev Garu, they are there, and this has a character, and you really can't pre-decide like, okay, ye aise hoga, after this will happen, that will happen. Anything can happen in this movie.
So for the story, of course, this is a new kind of story, and I mean, even if I was not a part of this movie, I would have watched it at least once to see what they are doing, because you see the picture, you know. I mean, after seeing this, I would love to go and watch it once at least in the theater. And after, if I like it, I will go 5 times if I like Vasudev, because he's looking really hot. సో నేను చెప్పన్నా తను చెప్పిన అర్థం చెప్పండి. యాక్చువల్గా తను సిల్క్ శారీకి ఏంటంటే రియల్గానే అమ్మాయి ఇప్పుడు సిల్క్ చెప్పింది కదా ఒకటి జారిపోతుంది అని చెప్పి, అలాగే అమ్మాయి రియల్గానే జారిపోతుందా ఏంది అలా కంటెంట్ అన్న చూడడానికి వెళ్తాను అంటున్నది. ఓకే, అంతేనా? What? నువ్వు చెప్పిందంతా తెలుగులో చెప్పాను నేను. Yes, sir. Tell me what you said. No, whatever you said, I just translated in 2-3 words in Telugu. But she understands English. yes, Yeah. But for the audience, people who don't understand. Everybody We are making this understands for the audience. English. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి మీ మూవీని ఎందుకు చూడాలి? మేడం నా పేరే మంచిగా ఉంది, సిల్క్ శారీ. నా మూవీ పేరే ఓకే, సూపర్ డూపర్ ఉంది. మొత్తం మూవీని చూశారు, ఏదేదో పేరు, బట్ జనాకే తెలుసు సిల్క్ శారీ ఏమో స్పెషల్ ఉంది. 100% వస్తారంట. ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం వాళ్ళు कुछ डिफरेंट होना है. डिफरेंट है तो पब्लिक आएगा, सेम वही रहेगा तो कुछ भी नहीं है. तो पब्लिक ये सिल्क साड़ी के नाम से ही आएगा, मेरे को श्योर है. ఓకే, यस 100% नहीं तो 60% तो श्योर है. టోటల్ ఈ పేర్లో మూవీ చూసి 1 టైం వెళ్తారు, ఓకే, మంచిగా ఉంటారు, సెకండ్ టైం వస్తారు. అట్లీస్ట్ నేమ్ గురించి అయినా 60% మెంబర్స్ వెళ్ళి చూస్తారు. 60%. అండ్ 60%లో జెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉంది, లేడీస్ వద్దు లేదు అంటుంది, జెంట్స్ పక్క వస్తారు ఓకే, ఈ పేర్లో. అర్థమైందండి. సో మొత్తానికి ఈ సిల్క్ శారీ మూవీ రిలీజ్ అయ్యి సిల్క్ శారీ ఎలా అయితే జారిపోతుందో అలా జారకుండా ఆడియన్స్ని గట్టిగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ so యూ much. థ్యాంక్ యూ. Thank you. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.